రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు తమ వద్దకు వచ్చినా తాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతామని, దూరమైనా పర్వాలేదని సంపాదించుకోవాలి, దాచుకోవాలనేది కాదని విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రమాణ స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము, సింహలగ్నము, చాలా బ్రహ్మాండమైన ముహూర్తము. ఏమంటే ప్రశ్న చాలా క్రిటికల్గా ఉంది, కష్టమైన పరిస్థితుల్లో ఉంది అని అన్నారు. అంటే ఇంతకు ముందు పాలన వలన అట్లా ఉందని అభిప్రాయపడుతున్నారు. నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర 30 సంవత్సరాలు పీఠాధిపతిగా ఉండి ఈ రోజుకి 30 సంవత్సరాల్లో పరిపాలన విషయంలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను, కొత్తగా వచ్చిన రోజుల్లో. తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, మళ్ళీ చంద్రబాబు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదూర్చలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై, ముఖ్యంగా ముహూర్తాలు నాకు అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ తెలిసిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు, లౌక్యం పెట్టడం తెలియదు. ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు. ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను, దక్షిణాయనంలో చేయకూడదు అని ఆపింది నేను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణ వచ్చింది కదా చేశారు. మాఘమాసం ఉత్తరనాసహ అని ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించారు. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజులకి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం, దూరమైనా పర్వాలేదు. మేము గవర్నమెంట్ల దగ్గర బట్టికే పీఠం కాదు ఇది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది. నేను ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు. బిఆర్ నాయుడికి తెలుసు, నరేంద్ర చౌదరికి తెలుసు, చాలామందికి తెలుసు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్ని రకాలుగా. అందువల్ల ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది. ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి, చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం, మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను. చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమస్తే శారదాదేవి విశాఖపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం శ్రియం చ దేహి. గత 4 ఏళ్ల నుంచి మేము ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇదే మొదటిసారి.
ఈ ప్రెస్ మీటు సందర్భం ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మేము ఆదిశంకరాచార్యుల వారి యొక్క భాష్యాన్ని మాండూక్యోపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు తెలుగులో అనువాదం చేసి పుస్తకాలు ప్రింట్ చేసి ఇప్పుడు బ్రహ్మసూత్రాలు తెలుగులో అనువాదం చేస్తూ అది పూర్తయిన సందర్భంలో మధ్యలో ఒక్కసారి సింహాచలం దేవస్థానం క్రిందటి సంవత్సరం ఏదైతే ఉందో చందనోత్సవం, అప్పుడు జరిగిన ఘోరాతి ఘోరాన్ని అంతటి కూడా నేను అప్పుడు ప్రెస్లో మాట్లాడాను. ఆ తర్వాత పీఠంలో ప్రెస్ మీట్ పెట్టి ఇది మాట్లాడాను. ఎందుకు అంటే ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు, మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన పార్టీ టీడీపీ పార్టీ అని పట్టాభిరామ్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించామని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు. నంగనాచులాగా వచ్చి నీతులు మాట్లాడతారా? ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట. రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు. విన్నపాలు ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? నేను సూటిగా అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా? 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు, దాని యొక్క పర్యవసానమే మీరు చూశారు. జూన్ 4వ తేదీన 151 నుంచి 11 స్థానాలకి పడిపోయారు మీరు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సిగ్గుపడకుండా ఇంకేం మొక్కలు పెట్టుకుని వస్తా ఉన్నారా మీడియా ముందుకు? మీరు ఏం మొక్కం పెట్టుకుని వస్తా ఉన్నారు? నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ 4వ తేదీన చూపించాడు ఆ భగవంతుడు. 151లో మధ్యలో ఉన్నటువంటి 5ని చెరిపేశాడు ఆ భగవంతుడు. దేనికో తెలుసా? ఆ 5 సంవత్సరాల మీ 5 సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి. అటువంటి కళంకాన్ని రూపుమాపాడు ఆ భగవంతుడు. అందుకనే ఆ 5ని చెరిపేసి మీకు కేవలం 11 మాత్రం మిగిల్చాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏంటయా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది? ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్తా ఉన్నా, ఎస్, తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. కూటమి పార్టీలు జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాం మేమందరం కూడా కలిసి. ఇవాళ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం మేము. అటువంటి మాకు ప్రజాస్వామ్యం యొక్క పాఠాలు మాకు చెప్తారా? ఇటువంటి దారుణాలు కొడిగడుతూ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ అలవాటు చేశారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాకు ఎన్నోసార్లు ఆయన హితబోధ చేశారు. ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం, మీరేమీ ప్యాంట్లు జరుపుకోక్కర్లేదు. ఇవాళ వచ్చి అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటా ఉన్నారు. ఈ గుండెలు బాదుకునేటటువంటి పిల్ల సైకోలందరికీ చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ పక్షాన, అరే బాబు మీరెవరూ ప్యాంట్లు తడుపుకోవద్దు. నేను హామీ ఇస్తా ఉన్నా, రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు. మీ ఇళ్ల పైన దాడులకు ఎవరు తెగబడరు. మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు. నాది హామీ. చంద్రబాబు నాయుడు గారి పక్షాన, లోకేష్ గారి పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన, కూటమి పక్షాన నేను హామీ ఇస్తున్నా, మేము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళదలుచుకోలేదు. మేము హింసని ప్రేరేపించము. ఆ మార్గం మాది కాదు. కానీ అరే మీ అందరికీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని చెప్తా ఉంటారు కదా.
చట్టం యొక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలవని చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం. దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు. లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ, అది గుర్తుపెట్టుకోండి. మీరు పిల్ల సైకోలందరికీ చెప్తా ఉన్నాం, లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. ఆయన ఊరికనే సరదాగా ఓపలేదు రెడ్ బుక్. ఐపీసీ సెక్షన్ల పవర్ చూపిస్తాం. రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి, అవినీతి పరులైనటువంటి అధికారులందరి సంగతి తేలుస్తాం. విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్, చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతాం. దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. ఎన్ని పాపాలు చేశారా మీరు 5 సంవత్సరాల కాలంలో? దేవాలయం లాంటి మా కార్యాలయం పైన దాడి చేశారు. ఇదే పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇంటిపైన దాడి చేసిన రోజున మీ జోగి రమేష్ అనే పిల్ల సైకో ఆ రోజున గుర్తుకు రాలేదా? ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చే వరకు తెలుగు రాష్ట్రాలు ఎవరూ మంత్రి పదవులు తీసుకోవద్దని ప్రజాసమితి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సూచించారు. పవన్ కళ్యాణ్ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే హీరో, లేకపోతే జీరో అవుతాడని అన్నారు. నేనిచ్చిన సలహా పాటించనందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ తమ్ముడు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇండియా కూటమితో కలిసి ఉంటే ప్రధానమంత్రి అయ్యేది, స్పెషల్ స్టేటస్ వచ్చేది, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపేది, అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందేది. ఇప్పుడు కుక్కకు దుమ్ములేసినట్లు 2 మంత్రి పదవులు ఇచ్చారు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి. అది కూడా ఏంటి? హెల్త్ మినిస్ట్రీ అట. అంటే ఆరోగ్యం లేకుండా అందరూ చేస్తే మన తెలుగు రాష్ట్రాలకి చెడ్డ పేరు తీసుకురావడానికి. నేను చెప్పిన సలహా 240 బీజేపీకి ఉన్నప్పుడే వీళ్ళ ప్రధానమంత్రి ఇండియా కూటమి తరఫున అయ్యుంటే జైల్లో ఎట్లా పెట్టేది? ఇప్పుడు నేను ఇచ్చిన సలహాను పాటిస్తే తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు బాగుపడతారు. వారు ఫెయిల్ అయ్యారు కనుక మనం పాటిద్దాం. 1, స్పెషల్ స్టేటస్ ఇచ్చినంత వరకు ఎవ్వరు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవి తీసుకోకూడదు. అనౌన్స్ చేసిన తర్వాతే మంత్రి పదవి. స్పెషల్ స్టేటస్ అంటే అర్థమేంటి? 1000 కంపెనీలు ఉచితంగా మేము తీసుకొస్తాం, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేస్తాం, తెలంగాణకి రావాల్సిన నిధులన్నీ అప్పుడు వాగ్దానం చేసి ఇప్పుడు నెరవేర్చాలి. ఈ 2 డిమాండ్లతో తెలంగాణ బీజేపీ వారు 2 మంత్రులు పదవులు తీసుకోకూడదు, ఆంధ్రప్రదేశ్ లో 2 మంత్రులు పదవులు తీసుకోకూడదు. బాయ్కాట్ బీజేపీ అని. పవన్ తమ్ముడు సార్ వచ్చిన ఇంగ్లీష్ తో మోదీషా యు ఆర్ గ్రేట్ సార్. ఒరే గెలిసే వాళ్ళ దయతో, ఈవీఎంల దయతో. కానీ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ చూపించరా బాబు. నువ్వు రియల్ హీరో అవ్వాలంటే లేదా జీరో అవుతావు. మంత్రి పదవి కాదు, 100,000 మంత్రులు అయ్యారు, మంత్రులు పోయారు. అది కాదు వాళ్ళ సపోర్ట్ తో నువ్వు గెలడం. స్పెషల్ స్టేటస్. ఈ వీడియోని ప్రతి ఒక్కరు వైరల్ చేయండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అందరం కలుద్దాం. వీలైతే ధర్నా చేద్దాం, స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందాం. నేను తీసుకొస్తా, నాతో కలండి. మోదీకి పాఠం నేర్పుతాం. తెలుగు సత్తా, ఎన్టీఆర్ సత్తా, మరొకసారి పివి నరసింహరావు సత్తా దేశానికి చూపిద్దాం, ప్రపంచానికి చాడుదాం. నన్ను 1000 ఓట్లు పడితే ఈవీఎంల ద్వారా 1 ఓటు పడకుండా చేసి ఓడిద్దామని చూస్తే నేను పారిపోతాను. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపినందుకు నాకు పనిష్మెంట్ ఇద్దాం అనుకున్నారా? ఇప్పుడు మా తెలుగు సత్తా చూపిద్దాం, సబాష్ అనిపించుకుందాం, కబడ్డా అందాం. ఏ మంత్రి పదవి తీసుకుంటే ఆ మంత్రిని మీరు బాయ్కట్ చేయండి. వీళ్ళు పదవుల కొరకు దేనికైనా బానిసలే. జైలుకి వెళ్లకుండా ఉండడం కొరకు. మనకు జైలు కొత్త. నీతితో సత్యం పోరాడి జైలుకి వెళ్ళా. అప్పుడు యోసేపు వెళ్ళలేదా? ప్రధానమంత్రులు వెళ్ళలేదా? కలిసి పోరాడదాం, ఆంధ్ర తెలంగాణని అభివృద్ధి చేసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.
భూములు ఇచ్చి మోసపోయాం, హైకోర్టులో గెలిచిన న్యాయం జరగలేదు, 15 ఏళ్లు గడిచిపోతున్నా పట్టించుకొని ప్రజాప్రతినిధులు. భూములు ఇచ్చి మోసపోయాం, హైకోర్టులో గెలిచినా న్యాయం జరగలేదు, 15 ఏళ్లు గడిచిపోతున్నా పట్టించుకొని ప్రజాప్రతినిధులు. మాకు అన్యాయం చేశారంటూ బక్కన్నపాలెం, కొమ్మాది, రేవళ్లపాలెం రైతులు ఆందోళన. సీనియర్ జర్నలిస్ట్ విశాఖ జిల్లా కలెక్టర్ దగ్గర నుండి హౌసింగ్ కార్పొరేషన్ పీడీ వరకు భూమి కోల్పోయిన రైతులకు ఇల్లు ఇచ్చిన తర్వాతే ఇతరులకు కేటాయిస్తామని హామీ ఇచ్చి నేడు భూములు కోల్పోయిన రైతులకు ఇల్లు ఇవ్వకుండా వేరే వాళ్లకు కేటాయించి మమ్మల్ని మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ 6వ వార్డు పరిధి జవహర్ నవోదయ విద్యాలయం వద్ద రైతుల వద్ద నుండి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వారి భూములు లాక్కుని ఎన్టీఆర్ హుదూద్ ఇల్లు నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే భూములు కోల్పోయిన రైతులు దశాబ్దాల కాలం నుండి పోరాడుతున్నారు. చివరకు 2017లో హైకోర్టులో కేసు కూడా వేశారు. హైకోర్టు భూములు కోల్పోయిన రైతులకు ఇల్లు ఇవ్వాలని ఆదేశించింది. సర్వే నెంబర్ 96 నుండి 101 వరకు గల 80 ఎకరాల భూములు తీసుకుని పోలీస్ శిక్షణ కేంద్రం, జవహర్ నవోదయ, సేరి కల్చర్, దివ్యాంగుల ఐటీఐ నిర్మించారు. తర్వాత జూనియర్ కాలేజీ, ఎన్టీఆర్ హుదూద్ ఇల్లు నిర్మించారు. ఈ క్రమంలో భూములు కోల్పోయి తీవ్ర నష్టానికి గురైన రైతులు పోరాటం చేస్తూ వచ్చారు. ఈ పోరాట క్రమంలో కనీసం రైతుల కుటుంబానికి 2 ఇళ్లు ఇవ్వాలని కోరారు. రైతులకు ఇల్లు కేటాయించిన తర్వాతే ఇల్లు ప్రారంభిస్తామని అధికారులందరూ హామీ ఇచ్చారని తెలియజేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ కార్యక్రమంలో కొమ్మాది రేవళ్లపాలెం, బక్కన్నపాలెం నుండి స్థానికులు, రైతులు మద్దతుగా పాల్గొన్నారు. దళితులకు అన్యాయం చేయొద్దు, దళితులకు అన్యాయం చేయొద్దు, దళితులకు అన్యాయం చేయొద్దు. ప్రింట్ మీడియా సోదరులందరికీ నా సామాజిక నమస్కారాలు. నేను ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎస్ సీనియర్ లీడర్. నా పేరు మూర్తరమణ. 1976లో బక్కన్నపాలెం, రేవలపాలెం, కొమ్మాది ఎస్సీలు, బీసీలు, దళిత రైతులకు గవర్నమెంట్ ఇచ్చిన డీపారం పట్ట భూమి 86 ఎకరాల భూమి 86 కుటుంబాలు సాగు చేసుకుని బతుకుండేవి. ఈ భూమి గత కొంతకాలంగా వర్షాలు లేని కారణంగా వ్యవసాయం చేయలేకపోతే రైతులు ఇబ్బంది పడుతున్న క్రమంలో గుడిసెలు వేసుకొని ఈ భూమి మీద నివాసం ఉండేవారు. నివాసం ఉంటున్న క్రమంలో గవర్నమెంట్ వారికి పక్కన లొకేషన్ కాలేజ్ కోసం కొంత సైట్ తీసుకున్నారు. గంటా శ్రీనివాస గారు మంత్రి టైంలో 2017లో 2016-17లో తీసుకున్నారు. అప్పుడు మేము రైతులందరూ ధర్నా చేసినప్పుడు ప్రతి రైతు కుటుంబానికి ఒక 2 ఇల్లు చొప్పున ఇస్తామని అప్పుడున్న ఆర్డీఓ వెంకటేశ్వరరావు గారు, ఎంఆర్ఓ సుధాకర్ నాయుడు గారు, తర్వాత వచ్చిన ఎంఆర్ఓ శంకర్రావు గారు, వీళ్ళంతా కరస్పాండెన్స్ చేసి వచ్చి చూసి ఎంక్వైరీ చేసి ప్రతి రైతు, దళిత రైతులే ఎకరం భూమి కోల్పోయిన రైతులకు ఇవ్వాలి ఇల్లు, వీళ్ళు న్యాయమైన పోరాటం అని చెప్పి రైతుల తరపున అధికారులందరూ నిలబడి మాకు కట్టిన ఇల్లులో సగ భాగం మాకు ఇస్తామని ఆ రోజు అప్పుడున్న ఆర్డీఓ గారు మాకు లెటర్ ఇచ్చారు, హామీ ఇచ్చారు. టీడీపీ గవర్నమెంట్లో గంటా శ్రీనివాస మంత్రి టైంలో కరస్పాండెన్స్ జరిగింది. అన్ని కారణాల వల్ల ఎలక్షన్ ముందు మాకు ఇవ్వలేకపోయారు. గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మేము హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చాము. మేమంతా రైతులు, మాకే ఇవ్వాలి భూములు ఇల్లు అని చెప్పేసి. హౌసింగ్ అధికారులు మీకు ఇవ్వకుండా ఎవరికి ఇవ్వమని అప్పుడు కలెక్టర్ గారైనా, జేసీ గారు, హౌసింగ్ పీడీ ఎంజిఎం ప్రసాద్ గారు, అప్పుడున్న డీజీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న ఏఈ సూర్యప్రకాష్ గారు కూడా మాకు మాట్లాడడం జరిగింది. అధికారుల మాటకి మేము వాల్యూ ఇచ్చి, వారు గౌరవం ఇచ్చి మాకు ఎప్పుడు ఇస్తారని మేము వెయిట్ చేసాము. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదని చెప్పిన అధికారులు ఈరోజు సడన్గా నిన్న సాయంత్రం ఇవాళ మాకు సంబంధించిన కొంతమంది దుండగులు, కేకే రాజ్, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుడు కేకే రాజ్ గారు, మా కాన్స్టిట్యున్సీకి కానీ మా దళిత భూములకు కానీ సంబంధించిన వ్యక్తి ఈరోజు 100 మంది దుండగులు పంపించి మా మీదకి, మా రైతులు, దళితులు, లేడీస్ని, ఆడవాళ్ళ మీద మా మీద దౌర్జన్యం చేసి మహిళల్లో దూరిపోతాం దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా అన్యాయం. గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేయకముందే అధికారం లేనప్పటికీ కూడా మా దళితుల పట్ల అన్యాయంగా దౌర్జన్యం చేసి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 1 ప్రకారం నిబంధనలు పాటించని ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. మువ్వల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. 2024-25 సంవత్సరానికి గాను విద్యా సంవత్సరం రేపు 13/6/2024న స్కూల్స్, కాలేజీలన్నీ రీఓపెనింగ్ జరగబోతున్నాయి. చాలా సంతోషం. అయితే ముఖ్యంగా మరి విద్యా సంస్థలు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో
అవి పాటిస్తున్నాయా లేవా అనేది ఒకసారి అధికారులు పర్యవేక్షణ జరపాలి. ఒకటి GOMS నెంబర్ 1 ప్రకారం మరి కాలేజీలు ప్రభుత్వం వారు నిర్ణయించిన ఫీజులే కట్టించుకోవాలి తప్ప మరి ఎక్స్ట్రా ఫీజులు కట్టించుకోకూడదు. మరి అలాగే ఏదైతే క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది అయితే ఉంటారో అందులో 25% విద్యార్థులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పేద విద్యార్థులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాగే ప్రధానమైనది ఫైర్ స్టేషన్, ఫైర్ వారి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఫైర్ సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఈ లారీ ఏదైతే ఉందో ఈ లారీ నేరుగా విద్యా సంస్థల స్కూల్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళే విధంగా రోడ్లు ఉండాలి. మరి అలాగే 2009 హైకోర్టు ఆదేశానుసారం విద్యా హక్కు చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టంలో విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులని భాగస్వాములను చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఎంతెంత ఏంటి మొత్తం డేటా అంతా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నిబంధనలన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియాలి. మరి ఇటువంటివి అనేకం ఉన్నాయి. మరి దాదాపు 29 నియమ నిబంధనలు ఉన్నాయి. మరి ఈ నిబంధనలన్నీ పాటిస్తున్నారా లేదా అని చెప్పి మరి అధికారులు ఒకసారి పర్యవేక్షణ జరపాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి అలాగే ఏ నిబంధనలు పాటించకుండా మరి ఉన్నటువంటి విద్యా సంస్థలను తక్షణమే రద్దుపరిచి వాళ్ళకి నోటీసులు పంపించి రద్దుపరచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మరి ఒకసారి వెళ్ళి విద్యా సంస్థలు మరోసారి నేను అడుగుతా ఉన్నాను, విద్యా సంస్థలన్నీ సక్రమంగా నడుస్తున్నాయా లేవా, వాళ్ళకి ఆదేశాలు అన్ని నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది మరి ఒకసారి అధికారులు పర్యవేక్షణ జరపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా పేరు మోవల్ శ్రీనివాసరావు, PCC అధికార ప్రతినిధి, బొబ్బిలి నియోజకవర్గం. నమస్కారం.